అంటే 33% తగ్గించింది. బెల్ట్ షాపులు లేవు, పర్మిట్ రూములు లేవు, బార్లను రిస్ట్రిక్ట్ చేశారు, టైమింగ్స్ పెట్టారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. మరి అవన్నీ కుంభకోణం అంటే ఎట్ట ఉండాలి? ఇప్పుడు జరుగుతున్నాడు. ఇప్పుడు నిన్న ఇవాళ వీళ్ళే రాశారు, జ్యోతోళ్లే, ఆర్టీజీఎస్ సర్వే చేసింది ప్రభుత్వము, రాత్రి పగలు మందు దొరుకుతుందట బారుల్లో, వైన్ షాప్లో తీసుకెళ్లి బార్లో పెట్టి అమ్ముతున్నారట. ఎందుకంటే వైన్ షాప్ కంటే బార్లో 10% ఎక్కువట. అట్లాగే ధర 10 రూపాయల నుంచి 30 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారట. సర్వేలో పబ్లిక్కే చెప్పారట. అంటే మరి ఇది కుంభకోణం అవుతుంది, అది కుంభకోణం అవుతుంది. అప్పుడైతే ఎక్కువ ధరకు ఇవ్వడం లేదుగా, క్వశ్చనే లేదుగా, ప్లస్ రాత్రి పగలు అమ్మే సీన్ లేదుగా, బెల్ట్ షాప్ లేదుగా, లేదు. అలాగే పర్మిట్ రూమ్ లేదు, టైమింగ్ అనేది లేదు. ఒక రకంగా ఏ టైం చేస్తారు, ఏ టైం క్లోజ్ చేస్తారో కూడా తెలియదు. అది మరి ఎక్కడ తేడా ఉంది ఇక్కడ? ప్లస్ పైగా రోజుకి 80 కోట్ల రూపాయలు మందు అమ్మాలనేది ఒక టార్గెట్ పెట్టారట వాళ్ళకి, అమ్ముతున్నారట ఇక్కడ. దాని కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా ఎవరు అడ్డుపడట్లేదట, ఎక్సైజ్ వాళ్ళు. అసలు ఇప్పుడు ఎక్కడ ఎక్సైజ్కి సంబంధించి రెగ్యులేషన్ ఏమన్నా ఉందా మన ఆంధ్రాలో ప్రజెంట్? ఇదివరకు మద్యం దుకాణాల దగ్గర బయట తాగకూడదు. మొన్న బార్లో ఎందుకు గొడవ చేశారు మీకు ఐడియా ఉంటే, నరసరావుపేటలో బార్ ఓనర్లు అందరూ కలిసి తాళాలు తీసుకెళ్లి కలెక్టర్ చేతికి ఇచ్చారు నిరసనగా, తాళాలు వేసేసి. ఏంటి అంటే వైన్ షాపులు బెల్ట్ షాపులు పెట్టాక మా దగ్గరికి ఎవడొస్తాడు అని చెప్పేసి అదొక